ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు ఉక్కిరి బిక్కిరే పరిస్థితి కనపడుతుంది. రోహిణీ కార్తె వచ్చి 2 రోజులు అవుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు రోహిణీ కార్తె ఉండనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎండలు మరింతగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. అంతా విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, గుంటూరు హైవే దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. గుంటూరు ప్రజలందరూ కూడా మండుటెండలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ప్రజలు బయటికి రావాలంటే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే కలుగుతుంది. బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పొచ్చు. వేసవి తీవ్రతతో సాధారణ ప్రజలు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అత్యవసర పనులు మినహా చాలామంది బయటికి రావడానికి వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే విద్యార్థులు, రోజువారీ కూలీలు, రోడ్లపై చిన్న వ్యాపారులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి. లారీ కార్మికులు వంటి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఉపాధి కోసం మండుటెండల్లో పనులు చేయాల్సి రావటంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పొచ్చు. వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు గురయ్యే ప్రమాదం ఉంది అని వైద్యులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరమైతే మాత్రమే తప్ప బయటికి రావద్దంటూ కూడా వైద్యులు సలహాలు ఇస్తున్నారు. మరోవైపు ఏదైతే అవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. తగినంత ఏదైతే ఈ ఎండ తీవ్రతని తట్టుకోవాలంటే తగినంత నీరు త్రాగాలి, తేలికపాటి దుస్తులు వేసుకోవాలి. వానుడి భగభగ మండుతున్న నేపథ్యంలో గుంటూరు నగర ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరులో మండుతున్న ఎండలు ఒకవైపు ఏదైతే విద్యార్థులు కోచింగ్ సెంటర్లు అంటే వేసవికాలం ఏదైతే కోచింగ్ సెంటర్లు ప్రారంభమవుతాయో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే కూడా విద్యార్థులు భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఏదైతే ఈ 3 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే దాదాపు 45 డిగ్రీల వరకు ఈ 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నదో రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు అంటే రాబోయే 3 రోజుల్లో కూడా దాదాపు 48, 50 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు బయటికి వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలుపుతున్న విద్యార్థులు ఒకవైపు వైద్యులు తెలుపుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బయటికి రావాలంటే అటైతే పిల్లలు విద్యార్థులకి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తన ప్రయాణాలు సాయంత్రం పూట అంటే సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణాలు పెట్టుకోవాలి, లేదా ఉదయం 10 గంటల లోపు గమ్యానికి చేరే విధంగా కూడా తన ప్రయాణాలు ఏర్పరచుకోవాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్న నేపథ్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టు అంటే నగరాల్లో ఉన్నటువంటి చలివేంద్రాలు కావచ్చు, మంచినీరు ప్రజలకు అందించే విధంగా కూడా ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నాయి. ఎందుకంటే బస్సుల్లో ప్రయాణించే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు కూడా గాలి ఆడక ఉక్కిరిబిక్కిరే పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉక్కపోత ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత పోసే అవకాశం ఉంది. కాబట్టి వేడి మరింత ఉండే అవకాశం ఉంది. కాబట్టి భయంకరమైన వీధులు గాలులు అంటే వేడి గాలులు వీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, నిమ్మరసాలు తాగాలి. మరోవైపు అంటే చల్లదనానికి సంబంధించిన అన్ని పానీయాలు తీసుకునే విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలు ఈ ఎండ తీవ్రతకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకి ప్రజలందరూ
బెంబేలెత్తుతున్న నేపథ్యంలో ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింతగా ఎండ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ప్రజలు ఉదయం 10 గంటల లోపు తన పనులు ముగించుకోవాలి, సాయంత్రం 5 గంటల తర్వాత కానీ బయటికి రావద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తాకిడి కంటే రోహిణీ కార్తెలో భయంకరమైన ఎండలు వస్తున్న నేపథ్యంలో ఈ రోహిణీ కార్తెను తట్టుకోవాలంటే ప్రజలు ఈ వారం రోజుల పాటు తన ప్రయాణాలు కావచ్చు, పనులు ఏమన్నా ఉంటే దానికి వాయిదా వేసుకోవాలి తప్ప ఎండలకి బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ, మరోవైపు వైద్యులు చెప్తున్న నేపథ్యంలో అటు బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు అసలు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలి, చిన్నపిల్లలను కూడా బయటికి తీసుకురాకుండా ఇంటి వైపే చిన్నపిల్లలను ఇంటి దగ్గరే ఉంచాలి, సాధ్యమైనందుకు చల్లగా ఉండే ప్రాంతాల్లో ఉండాలి తప్ప వేడి తట్టుకోలేరు కాబట్టి వేడికి బయటికి రావద్దు. భయంకరమైన వేడులు గుంటూరు నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన ఎండలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి. ఇవి బులెటిన్.